భద్రాచలంలో ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రి పొంగులేటి. 117 ఇళ్లను ఆయన పంపిణీ చేశారు. ఇక వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేయమని తమ లక్ష్యం అంటున్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లను నిర్మించబోతున్నట్లుగా తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద 380 కోట్లు కేటాయించినట్టుగా ఆయన చెప్తున్నారు. మొత్తం మీద ఉగాదిలోపు ఇందిరమ్మ మంజూరుకు ప్రణాళికలు వేస్తున్నట్టుగా మంత్రి చెప్తున్నారు. సో భద్రాచలంలో మంత్రి పొంగులేటి ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ తర్వాత మాట్లాడారు. ఒకసారి చూద్దాం. 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. గతంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఎన్నిచ్చాం కలెక్టర్ గారు 116 ఇళ్లని భద్రాచలం రాముల వారి పుణ్యక్షేత్రమైన ఈ భద్రాచలంలో ఇప్పుడే పేదవాళ్ళల్లో పేదవాళ్ళకి ఇప్పుడే కీస్ అండ్ వాన్ చేసి వాళ్ళు పొంగించుకోవటం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. గతంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఎన్నిచ్చాం కలెక్టర్ గారు 116 ఇళ్లని భద్రాచలం రాముల వారి పుణ్యక్షేత్రమైన ఈ భద్రాచలంలో ఇప్పుడే పేదవాళ్ళల్లో పేదవాళ్ళకి ఇప్పుడే కీస్ అండ్ వాన్ చేసి వాళ్ళు పొంగించుకోవటం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. భద్రాచలంలో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రి పొంగులేటి. దాదాపు 117 ఇళ్లను పంపిణీ చేశారు. 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యం అంటున్నారు పొంగులేటి. సో ఉగాదిలోగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు ప్రణాళికలు రచిస్తున్నామంటున్నారు. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇల్లు నిర్మాణం చేస్తున్నామంటున్నారు పొంగులేటి. ఇక ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఇంకా మంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేశారు? పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి అయితే గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. భద్రాచలంలో ఈ మేరకు గత ప్రభుత్వం వదిలేసిన 117 ఇండ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. వచ్చే 4 ఏళ్లలో కూడా 20 లక్షల ఇళ్లను నిర్మించి పేదవాళ్ళ సొంతింటి కళ నెరవేరుస్తాం. అర్హులందరికీ ఒక స్పష్టమైన క్లారిటీతోటి, స్పష్టమైన అవగాహనతోటి అర్హులను ఎంపిక చేసి పేదలకు సొంతింటి కళ నెరవేరుస్తాము, ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని చెప్తున్నారు. 2004 నుంచి 14 వరకు అయితే మొత్తం కాంగ్రెస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కట్టించింది కాంగ్రెస్. త్వరలో కూడా మరో 20 లక్షల ఇళ్లు కట్టించే సత్తా గాని ఆ ఘనత కూడా కాంగ్రెస్ కే దక్కుతుంది. పూర్తిగా 50 లక్షల ఇళ్లను పేదలకు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంతో పనిచేస్తుందని చెప్పేసి ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 3500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. 387 కోట్లు ఇప్పటికే మంజూరు చేసిందని చెప్పేసి ఆయన గుర్తు చేశారు పొంగులేటి. ఉగాది పండుగ లోపు ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసే దిశగా ప్రణాళికలు రూపొందించాం. దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లు పేదలకు అందేలాగా చూస్తామని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఉగాది శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీరాముడు కొలువైనటువంటి భద్రాచలంలో ఈ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టాలని ప్రారంభించబోతున్నారని చెప్పేసి, రాష్ట్రంలో పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కళ నెరవేరబోతుందని చెప్పేసి కూడా ఆయన మంత్రి పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో పాటే భద్రాచలంలో మాడవీధులు ఏవైతే ఉన్నాయో రామాలయంలో దానికి సంబంధించి స్థల సేకరణను 3 రోజుల్లో పూర్తి చేసి భద్రాచల ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. శ్రీరామనవమి నాడు సీఎం రేవంత్ రెడ్డి చేత భూమి పూజ కూడా చేస్తామని చెప్పేసి అయితే ఆయన ప్రకటించారు. ముందుగా చెప్పినట్టు, ఎలక్షన్ల సమయంలో చెప్పినట్టు ఖచ్చితంగా పేదవాడి సొంతింటి కళను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకు కంకణబద్ధమై ఉందని చెప్పేసి కూడా ఆయన మరోసారి క్లారిటీ ఇచ్చారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో భద్రాచలంలో లబ్ధిదారులకు ఇళ్ల పంపిణీ చేశారు మంత్రి పొంగులేటి. ఇక వచ్చే 4 ఏళ్లలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇక ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ కింద 387 కోట్లు రిలీజ్ చేసినట్లుగా మంత్రి చెప్తున్నారు.
గతంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఎన్ని ఇచ్చాం కలెక్టర్ గారు? 116 ఇళ్లని భద్రాచలం రాముల వారి పుణ్యక్షేత్రమైన ఈ భద్రాచలంలో ఇప్పుడే పేదవాళ్ళల్లో పేదవాళ్ళకి ఇప్పుడే కీస్ అండ్ వార్ చేసి వాళ్ళు పొంగించుకోవటం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ఇప్పుడున్న తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కట్టించిన ఘనత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. గతంలో అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఎన్ని ఇచ్చాం కలెక్టర్ గారు? 116 ఇళ్లని భద్రాచలం రాముల వారి పుణ్యక్షేత్రమైన ఈ భద్రాచలంలో ఇప్పుడే పేదవాళ్ళకి ఇప్పుడే కీస్ అండ్ వార్ చేసి వాళ్ళు పొంగించుకోవటం జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.